స్పీడ్ న్యూస్ కి స్వాగతం. ఖమ్మం ఎన్ఎస్పీ కెనాల్ సర్వేను కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. ప్రభుత్వం సెలవు ఉన్న రోజు సర్వే ఎలా చేస్తారు అంటూ పొంగిలేటి వర్గీయులు ప్రశ్నించారు. గవర్నమెంట్ హాలిడే సర్వే అధికారులకు వర్తించదా అని ప్రశ్నించారు. ఎన్ఎస్పీ కెనాల్కు సంబంధించి గతంలోనే పొంగిలేటి ప్రసాద్ రెడ్డికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నోటీసులు ఇచ్చింది. కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే రసమై బాలకిషన్కు నిరసన సెగ తప్పడం లేదు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాసింపేట గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యేను స్థానిక కాంగ్రెస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వరంగల్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్కు అసమ్మతి సెగ తప్పడం లేదు. ఆరూరికి టికెట్ ఇవ్వద్దంటూ ఉద్యమకారులు బీఆర్ఎస్ పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. వర్ధన్నపేటలో గెలుపు నల్లేరుపై నడికే అనుకున్న ఆరూరికి ఇంటి పోరు తప్పడం లేదు. 2 సార్లు ఎమ్మెల్యేగా ఉండి స్థానిక నేతలను ఉద్యమకారులను పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. కామారెడ్డి జిల్లా పెద్ద కొడఫ్గల్ మండలం పోచారం బ్రిడ్జిపై నుండి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. క్యాసినోల నిర్వహణ కేసులో అప్పట్లో సంచలనం కలిగించిన చికోటి ప్రవీణ్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల జాతరలో ఓ వ్యక్తి తుపాకీతో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యక్తి చికోటి ప్రవీణ్కు చెందిన ప్రైవేట్ సెక్యూరిటీగా గుర్తించారు. ఏపీ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిరుజల్లులు రాకతో పలు ప్రాంతాల్లోని చల్లని వాతావరణం ఆవహించింది. వచ్చే 3 రోజులు ఏపీతో పాటు యానాంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆర్టీసీ నష్టాల్లో ఉన్న సంస్థను నాడు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆదుకుంటే ప్రస్తుతం ఆర్టీసీ సంస్థను ప్రభుత్వం విలీనం చేసి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించారని అన్నమయ్య జిల్లా ఎమ్మెల్యే నవాజ్ బాషా గుర్తు చేశారు. మదనపల్లి ఆర్టీసీ బస్టాండ్ నందు 12 ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జునరావు ఎమ్మెల్యే నవాజ్ బాషా ప్రారంభించారు. గుంటూరు నగరంలోని బ్రాడీపేట శాఖ జీఎస్టీ ఆఫీసులో పనిచేస్తున్న నాగప్రసాద్ అనే సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగి తమిళనాడుకు సంబంధించిన వ్యాపార విషయంలో 30,000 లంచం డిమాండ్ చేయడంతో సదరు వ్యాపారి అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. సదరు వ్యాపారి లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు జీఎస్టీ అధికారిపై చట్టపరమైన చర్యలు ఉపక్రమించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం అమరాపురం మండలం గౌడనకుంట గ్రామంలో రాత్రి సమయంలో 2 ఎలుగుబంట్లు హల్చల్ చేశాయి. గ్రామంలోకి 2 ఎలుగుబంట్లు ఒకేసారి పరుగులు తీస్తూ రావడంతో ఇంటి ముందు పాత్రలు కడుగుతున్న ఓ చిన్నారి ఇంటిలోకి పరుగులు తీసింది. ఈ మధ్య దొంగతనాలు ఎంత సులువుగా మారాయంటే కారులో కూడా వచ్చి దొంగతనాలు చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో కారులో వచ్చిన 4 దొంగలను విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుండి రాగి దొంగిలిస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు వారిని పట్టుకుని అరెస్ట్ చేశారు. తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి గుండకండ్ల జగదీష్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ జిల్లా నేత పల్స వెంకన్నగౌడ్ వెరైటీగా పేదలకు టమోటాలు పంచి వినూత్నంగా వేడుకలు జరుపుకున్నారు. దీంతో వెంకన్నగౌడ్ చేసిన పనికి ప్రజలు టీఆర్ఎస్ నేతలు ముక్కున వేలేసుకున్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చెన్గోముల్లో కాంగ్రెస్ పార్టీపై ఎంపీ రంజిత్ రెడ్డి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఏదో నింద వేద్దామనుకుంటున్నారని, కానీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. వ్యవసాయం చేస్తున్న రైతులకు 3 గంటలు కరెంటు చాలు అంటావా రేవంత్ అంటూ నిలదీశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో సదర్మాట ఆనకట్ట వద్ద విషాదం నెలకొంది. జగిత్యాల జిల్లా నుంచి విహారయాత్రకు వచ్చిన 7 మిత్రులలో ఒకరు కాలు జారి కెనాల్లో పడిపోయారు. సదర్మాట ఆనకట్ట సమీపంలోని యువకుని మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలను ఏలూరు డీసీహెచ్ఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టణంలోని బీసీ కళాశాల గృహాలు రెండింటిని కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులకు వసతి గృహాల్లో అందుతున్న మౌలిక వసతులు మెనూ గురించి ఆరా తీశారు. ఆత్మరక్షణ కళ నేర్చుకోవడం ద్వారా ఎవరైనా మనపై దాడి చేసిన సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం జరుగుతుందని డీఎస్పీ కేశప్ప తెలిపారు. మదనపల్లె పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఒకినోవా గోజోరియో అంతర్రాష్ట్ర కరాటే ఛాంపియన్షిప్ను డీఎస్పీ ప్రారంభించారు. గూడూరు రూరల్ పోటుపాలెం గ్రామం సమీపంలోని పొలాల్లోని గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. చెట్టుకు వేలాడుతూ ఉండటంతో పొలాల్లోకి వెళ్లే కూలీలు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆత్మహత్య చేసుకున్నాడా లేదా మరేదైనా కారణమా అని రూరల్ పోలీసులు విచారణ చేస్తున్నారు.
కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీఎన్టీయూసీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు టీఎన్టీయూసీ జిల్లా నాయకులు గదల సాయిబాబా ఆధ్వర్యంలో అఖిలపక్ష కార్మికుల సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థుల సమస్యల పరిష్కారానికే ఏఐఎస్ఎఫ్ వారి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా నంద్యాల పట్టణంలో 500 మందితో భారీ ర్యాలీగా కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకుని ధర్నా చేశారు. నంద్యాల జిల్లా డోన్లో ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని స్థానికులు పట్టుకున్నారు. అర్ధరాత్రి సమయంలో చాటుగా చోరీ చేస్తూ స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేయడమే కాకుండా ఇటు పోలీసులకు కూడా సవాల్గా మారాడు. చివరికి స్థానికులకు చిక్కడంతో దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని తిరుమలగిరి పట్టణంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఆ పార్టీ శ్రేణులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తుండగా బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు.